to Shravan Logics Pannala. I am Shravan Kumar Pannala అండి. మనకు నవంబర్ ఫస్ట్ వీక్లోనే గ్రూప్ 2 ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నేను చెప్పేటువంటి క్లాసెస్ ఎవ్రీడే పెట్టడం జరుగుతుందండి. 3 టాపిక్స్ మీద. ఓకే, ఈ రోజు నుంచి ఇండియన్ ఎకనామిక్స్కి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ గురించి డిస్కషన్స్ చేద్దాం. ఓకే, ఉన్న 1 మంత్ ఎవ్రీడే క్వశ్చన్స్ అనేటువంటివి పెట్టడం జరుగుతుంది. లాస్ట్ గ్రాండ్ టెస్టులు కూడా ఇవ్వటం జరుగుతుంది. ఓకే, మీకు ఈ నోట్స్ నేను చెప్పేటువంటి క్వశ్చన్స్ కావాలి అంటే శ్రవణ్ లాజిక్స్ SRAVAN అండి. శ్రవణ్ లాజిక్స్ ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. చేసుకుంటే మీకు ప్రశ్నలు మొత్తం కూడా ఫ్రీగా ఉంటాయండి. అన్ని క్వశ్చన్స్ కూడా ఫ్రీగా పెడతాను. ఈరోజు అన్ని క్వశ్చన్స్ కూడా పెట్టడం జరుగుతుంది ఈవినింగ్ వరకు, చూసుకోండి. ఓకే, ఇక ఈరోజు క్లాస్లోకి వెళ్ళిపోదామండి. ఈరోజు మొత్తం కూడా మ్యాచ్ ది ఫాలోయింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది. మ్యాచ్ ది ఫాలోయింగ్, జతపరచము. ఈ మధ్యకాలంలో చూస్తున్నాము ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి ఎక్కువగా మనకు ఇవ్వటం జరుగుతుంది. క్రింది వాటిని జతపరచండి. ఏ ఆప్షన్ 4వ ప్రణాళిక, బి ఆప్షన్ 9వ ప్రణాళిక, సి ఆప్షన్ 5వ ప్రణాళిక, డి ఆప్షన్ 3వ ప్రణాళిక. 1961 to 66, 1974 to 78, 1969 to 74, ఫోర్త్ ఆప్షన్ 1997 to 2002. అంటే ప్రణాళిక ఏ సంవత్సరంలో జరిగింది, ఏ సంవత్సరంలో అమల్లో ఉన్నటువంటి ప్రణాళిక అనేటువంటిది ఇవ్వటం జరిగిందండి. ఏ సంవత్సరంలో అమల్లో ఉంది అని ఇవ్వటం జరిగింది. ఓకే, ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకు ఎన్నవ పంచవర్ష ప్రణాళిక అండి. ఇక్కడ 4వ పంచవర్ష ప్రణాళిక. మనకు ఇయర్స్ కనుక చూసుకున్నట్లయితే 4th ప్లాన్ ఏ ఇయర్లో జరిగిందండి అంటే 1969 నుండి 74. నెక్స్ట్ వన్ 9వ పంచవర్ష ప్రణాళిక. 9th ప్లాన్ ఇయర్స్ ఎప్పుడండి అంటే 1997 నుండి 2002 మధ్యలో జరిగిందండి. నెక్స్ట్ 5వ ప్రణాళిక. 5వ ప్రణాళిక 1974 నుండి 79 వరకు ఉండాలి. కానీ జనతా గవర్నమెంట్ అధికారంలోకి రావటం వల్ల 78లోనే రద్దు చేయటం జరిగింది. నెక్స్ట్ 3వ పంచవర్ష ప్రణాళిక 1961 నుండి 66 మధ్యలో జరిగినటువంటి ప్రణాళిక అండి. 1961 నుండి 66 మధ్యలో జరిగినటువంటి ప్రణాళిక 3వ పంచవర్ష ప్రణాళిక. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే 4th ఆప్షన్ 4వ పంచవర్ష ప్రణాళిక 1969, 74. అంటే ఫస్ట్ ఆప్షన్ లోనే మనకు 3 అనేటువంటిది కనపడాలి. 3 1 4లో ఉంది. మిగిలిన 2 కూడా ఎలిమినేషన్. ఇక మిగిలిన వాటిని చూస్ చేద్దాం. 9th ప్లాన్ ఎప్పుడండి అంటే 1997 నుండి 2002 మధ్యలో ఉంది. అంటే 2 ఆప్షన్స్ ని బట్టి ఇక్కడ ఆన్సర్ చేయాలి. ఆ రోజు ఎగ్జామ్ రాసే రోజు ఈ మధ్యలో జరిగేటువంటి అన్ని ఎగ్జామ్స్ మీరు చూడండి, గ్రూప్ 1 కానీ ఎనీ ఎగ్జామ్ 150కి 150 క్వశ్చన్స్ అటెండ్ చేయలేకపోతున్నారు. జస్ట్ జనరల్ స్టడీస్ పేపర్లోనే పేపర్ హార్డ్గా వస్తుంది. మీరు చూడండి, చాలా హార్డ్గా ఇవ్వడం జరుగుతుంది. ఎకనామిక్స్ బిట్స్, ఎకనామిక్స్కి సంబంధించినటువంటి ప్రశ్నలు. కాబట్టి వీలున్నంత వరకు టైం సేవింగ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక ప్రశ్న గురించి చూద్దాం. సేమ్ ఇయర్సే ఇచ్చాను, ఇది కూడా. క్రింది వాటిని జతపరచండి. ప్రణాళికలు, సంవత్సరం. ఓకే, 1వ ప్రణాళిక 2012 నుండి 17. నెక్స్ట్ వన్ అండి, బి ఆప్షన్లో 7వ ప్రణాళిక 1985 నుండి 90 మధ్యలో. సి ఆప్షన్ 8వ ప్రణాళిక 3లో 1951 నుంచి 56. డి 12వ ప్రణాళిక 1992 నుండి 97 అని వీటిలో ఆప్షన్స్ ఇవ్వటం జరిగింది. దీనిని ఆన్సర్ ఎలా చేద్దాం చూద్దాము. మనకు మొదటి పంచవర్ష ప్రణాళిక ఎప్పుడు జరిగిందండి అంటే 1951 నుంచి 56 మధ్యలో జరిగిందండి. నెక్స్ట్ 7వ పంచవర్ష ప్రణాళిక 7th ప్లాన్ ఏ ఇయర్లో జరిగిందండి అంటే బి 1985 నుండి 90 మధ్యలో జరిగింది. నెక్స్ట్ 8వ పంచవర్ష ప్రణాళిక 8th ప్లాన్ ఎప్పుడు జరిగిందండి అంటే మనకు 1992 నుండి 97.
ఇక మిగిలింది ఏదండి అంటే 12వ ప్రణాళిక 12th ప్లాన్ 2012 నుండి 17 మధ్యలో జరిగినటువంటి ప్రణాళిక ఎన్నో పంచవర్ష ప్రణాళిక అండి అంటే 12th ప్లాన్. అంటే ఇక్కడ ఆప్షన్స్ చూడండి, మనకు ఫస్ట్ ప్రణాళిక 3 ఉండాలి, ఇక్కడ 2, 3 ఆన్సర్లు కనపడుతున్నాయి. నెక్స్ట్ బి ఆప్షన్ లోకి పోండి, 7వ పంచవర్ష ప్రణాళిక 2, ఇక్కడ కూడా 2 సేమ్ గా కనపడుతున్నాయి. సి లోకి పోండి, 8వ పంచవర్ష ప్రణాళిక 4th. 8వ ప్రణాళిక 1992 నుండి 97 మధ్యలో జరిగింది. 12వ పంచవర్ష ప్రణాళిక ఎప్పుడు జరిగిందండి అంటే 2012 నుండి 13. అంటే ఆన్సర్ ఏదండి అంటే 3. ఎగ్జామ్ చేసే రోజు ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంటేనే సక్సెస్ఫుల్ అవుతాము. జేఎల్లో ఆప్షన్ పేపర్ ఈజీగా ఇచ్చాడు, అన్ని పేపర్లలో ఆప్షన్ పేపర్ ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ పరిధి దాటలేదండి. జిఎస్ పేపర్లో ఎకనామిక్స్ పేపర్ హార్డ్గా వచ్చింది, మీరు అబ్జర్వ్ చేయండి. మరి ఈసారి 150 మార్కులు ఆప్షన్ పేపరే ఉంటుంది కాబట్టి ఏ రకంగా వస్తుందో చెప్పడం కష్టం కాబట్టి అన్ని రకాలుగా సిద్ధమై ఉండాలి. నెక్స్ట్ ఇది కొన్ని పథకాలు ఏ సంవత్సరంలో ప్రారంభించబడ్డాయి వాటిని జతపరచమని ఇచ్చాను. సిడిపి కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, సమాజ అభివృద్ధి పథకం, ఎన్ఈఎస్ఎస్ నేషనల్ ఎక్స్టెన్షనల్ సర్వీసెస్ స్కీమ్, ఓకే, జాతీయ విస్తరణ సేవా పథకము, 3 ఇనుము ఉక్కు కర్మాగారాలు, సూయజ్ కాల్వ మూసివేత. 4 ఆప్షన్స్ ఇచ్చాడు. వీటి ఇయర్స్ ఎప్పుడు అని ఇచ్చాడు. 53 1953, 2వ ప్రణాళిక 1956, 1952 అని ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ చూసినట్లయితే కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేటువంటిది కనుక చూసినట్లయితే కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కనుక చూసినట్లయితే 1952వ సంవత్సరంలో అక్టోబర్ 2వ తేదీన కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ను ప్రవేశపెట్టడం జరిగింది. విటి కృష్ణమాచారి కమిటీ సిఫారసుల మేరకు 1952లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మనకు కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గ్రామీణ ప్రాంతాలలో మౌలిక వసతుల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టబడినటువంటి పథకము. నెక్స్ట్ ఇదే స్కీమ్ ను నెక్స్ట్ ఇయర్ లో మరింతగా విస్తరించారండి. నేషనల్ ఎక్స్టెన్షనల్ సర్వీసెస్ స్కీమ్ 1953 ఓకే 1953లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సేమ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నే మరికొన్ని బ్లాక్ అంటే మండలాల్లో ప్రవేశపెట్టడం జరిగింది, విస్తరింప చేయడం జరిగింది. నెక్స్ట్ 3 ఇనుము ఉక్కు కర్మాగారాలు మనకు రూర్కెల్లా, బిలాయ్, దుర్గాపూర్ ఇనుము ఉక్కు పరిశ్రమలు ఎన్నో పంచవర్ష ప్రణాళికలో ఏర్పాటు చేయడం జరిగిందండి అంటే 2వ పంచవర్ష ప్రణాళికలో ఏర్పాటు చేయడం జరిగింది. మనకు 2వ పంచవర్ష ప్రణాళికలో ఏర్పాటు చేయబడినటువంటి ఇనుము ఉక్కు పరిశ్రమకు కోడ్ ఏదండి అంటే బిరుదు. బి అంటే ఏందండి అంటే బిలాయ్, రు అంటే రూర్కెల్లా, తు అంటే దుర్గాపూర్. బిరుదు అనేటువంటి కోడ్ను గుర్తుపెట్టుకోండి. బిరుదు బి అంటే బిలాయ్, రు అంటే రూర్కెల్లా, దు అంటే దుర్గాపూర్. ఎన్నో ప్రణాళికలు అండి అంటే 2వ ప్రణాళికలో 2nd ప్లాన్. అదే బొకారో ఇనుము ఉక్కు పరిశ్రమ అంటే 3rd ప్లాన్ 1964లో ఏర్పడింది. 3వ పంచవర్ష ప్రణాళికలో బొకారో ఇనుము ఉక్కు పరిశ్రమ అనేటువంటిది రావడం జరిగింది. సూయజ్ కాల్వ మూసివేత, సూయజ్ కాల్వ ఏ సంవత్సరంలో మూసివేశారండి అంటే 1956. ఓకే, దీన్ని బట్టి ఆన్సర్ చూస్ చేద్దామండి. ఓకే, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 4 ఉండాలి. డైరెక్ట్ ఆన్సర్ కనపడుతుంది మనకి ఇక్కడ. డైరెక్ట్ ఆన్సర్ అనేటువంటిది కనపడుతుందండి. ఏ ఆప్షన్ లో 4, బి ఆప్షన్ 1, ఓకే 3 ఇనుము ఉక్కు పరిశ్రమలు, సి 3, డికి డి అంటే 4th వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వీలున్నంత వరకు ఫాస్ట్ గా చేయండి. దీనికి సంబంధించినటువంటి నోట్స్ నా యాప్లో పెట్టడం జరుగుతుంది. శ్రవణ్ లాజిక్స్ ను యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకుంటే మన క్లాసెస్ అనేటువంటివి అక్కడ ఉండటం జరుగుతుంది. స్టూడెంట్స్ అందరూ కూడా యూజ్ చేసుకోవాలని కోరుతున్నాను. నెక్స్ట్ క్రింది వాటిని జతపరచండి. ఏ ఆప్షన్ లో ట్రెజమ్, బి ఆప్షన్ నాబార్డు, సి ఆప్షన్ ఐఆర్డిపి, డి ఆప్షన్ ఆర్ఎల్ఈజిపి. ఓకే, రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ గా చెప్పవచ్చు.
ఐఆర్డిపి అంటే ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ట్రెజమ్ అనేటువంటి స్కీము ఏ ఇయర్ లో ఇంట్రడ్యూస్ చేశారు? ఇక్కడ ఇయర్స్ ఇచ్చారు. ట్రైనింగ్ రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ట్రెజమ్. ట్రెజమ్ అనేటువంటి స్కీమ్ ఎప్పుడండి ఇంట్రడ్యూస్ చేసింది అండి అంటే 1979వ సంవత్సరంలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎక్కడండి అంటే సిలో కనపడుతుంది. ఒక్కదాన్ని బట్టి మనం ఇక్కడ ఆన్సర్ చేయగలుగుతాము. A3 గన్ షాట్ గా పెట్టచ్చు. ఓకే చూడండి, నాబార్డ్ ఎప్పుడు ఏర్పడిందండి? 1982వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, నాబార్డు ఏంటి? నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్. ఎన్ఏని ఒకే వర్డ్ కింద తీసుకోండి. మొన్న కూడా ఎస్ఏ వాళ్ళకి అడిగాడు నాబార్డు అబ్రివేషన్. నేషనల్ అగ్రికల్చర్ అనుకుంటున్నారు స్టూడెంట్స్ కొంతమంది, కాదు. ఎన్ఏని ఒకే వర్డ్ కింద తీసుకోండి. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్. నాబార్డ్ అనేటువంటిది 1982 జూలై 12న ఏర్పాటు చేయడం జరిగింది. ఏ కమిటీ సిఫారసుల మేరకు అండి అంటే శివరామన్ కమిటీ సిఫారసుల మేరకు ఏర్పాటు చేయడం జరిగింది. వ్యవసాయపు రుణాలను మంజూరు చేస్తుంది, పరోక్షపు రుణాలను ఇస్తుంది. ఏ రైతులకు కూడా నేరుగా ఇవ్వదు నాబార్డు. నెక్స్ట్ ఐఆర్డిపి ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి అంటే 1980వ సంవత్సరంలో ఐఆర్డిపి అనేటువంటిది ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సమగ్ర గ్రామీణ అభివృద్ధి పథకం అనేటువంటిది ఎప్పుడు ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగిందండి అంటే ఐఆర్డిపి అనేటువంటిది 1980 ఇయర్లో. వాస్తవానికి ఐఆర్డిపిని ప్రయోగాత్మకంగా 1978వ సంవత్సరంలో జనతా ప్రభుత్వం కొన్ని బ్లాకుల్లో మండలాల్లో ప్రవేశపెట్టింది ప్రయోగాత్మకంగా. ఇండియా మొత్తం ఎప్పుడు ప్రవేశపెట్టిందండి? 1980లో ఇండియా మొత్తం ఇంట్రడ్యూస్ చేసింది. ఉన్న ఆప్షన్స్ లో 1980 అనేటువంటిది కరెక్ట్. నెక్స్ట్ ఆర్ఎల్ఈజిపి రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్. భూమి లేని వ్యవసాయ కార్మికులకు ఉపాధిని అందించడం కోసం ప్రవేశపెట్టబడినటువంటి పథకము ఆర్ఎల్ఈజిపి అనేటువంటి పథకం అండి. 1983వ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది. D1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, D1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఏది 3 ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్. 3 ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ అండి. ఓకే, ఇది ప్రశ్న. నెక్స్ట్ ఇంకో ప్రశ్న గురించి చూద్దాం. నెక్స్ట్ ఇది కూడా జతపరచండి. స్కీమ్సెస్ ఇయర్స్ ఇవ్వటం జరిగింది. ఓకే, డాక్రా స్కీమ్, ఇందిరా ఆవాస్ యోజన, జవహర్ రోజ్గార్ యోజన, నెక్స్ట్ పురా అనేటువంటి స్కీమ్ చూద్దాము. డాక్రా అనేటువంటి స్కీమ్ అండి డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్స్ అండ్ చిల్డ్రన్స్ రూరల్ ఏరియాస్. ఓకే, డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్స్ అండ్ చిల్డ్రన్స్ రూరల్ ఏరియాస్ వారి డాక్రా అనేటువంటి పథకాన్ని 1982వ సంవత్సరంలో ప్రవేశపెట్టడం. చూడండి, గన్ షాట్కి వచ్చినండి. ఎందులో ఉండాలండి అంటే 3, అంటే టైం సేవ్ చేసుకోవడానికి ఈజీ ప్రాసెస్. నెక్స్ట్ ఇందిరా ఆవాస్ యోజన స్కీమ్. ఇందిరా ఆవాస్ యోజన స్కీమ్ 1985-86 1985-86 సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీ వెనుకబడినటువంటి తరగతులు వెట్టి చాకిరి చేసేటువంటి వారికి ఇండ్ల నిర్మాణం కోసము ప్రవేశపెట్టబడినటువంటి పథకమే ఇందిరా ఆవాస్ యోజన 1985-86లో ప్రవేశపెట్టడం జరిగింది. బి ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. జవహర్ రోజ్గార్ యోజన స్కీమ్ JRY జవహర్ రోజ్గార్ యోజన స్కీమ్ అనేటువంటిది JRY జవహర్ రోజ్గార్ యోజన స్కీమ్ ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగిందండి అంటే 1989వ సంవత్సరంలో 1989లో. మనకు ఇండియాలో 1980వ సంవత్సరంలో NREPని ప్రవేశపెట్టారు, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వన్ అండి 1983లో 1983లో RLEGP. ఈ రెండు పథకాలను 1989వ సంవత్సరంలో 1989లో JRYలో విలీనం చేయడం జరిగింది. JRY మీన్స్ జవహర్ రోజ్గార్ యోజన స్కీమ్ లో విలీనం చేయడం జరిగింది. పురా. ఓకే, పురా రూపకర్త ఎవరండి అంటే అబ్దుల్ కలాం.
గ్రామీణ ప్రాంతాలలో పట్టణ సౌకర్యాలను కల్పించడం కోసం ప్రవేశపెట్టబడినటువంటి పథకమే పురా పథకం. ఈ పురా పథకం అండి ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగిందండి అంటే 2004లో. చూడండి, థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏకు 3, బి 1 వస్తుంది, జేఆర్వై డి, సి డి, డి 2 అనేటువంటిది రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్ ఇంకొక ప్రశ్న గురించి డిస్కషన్ చేద్దాం. మహిళా సమృద్ధి యోజన, స్వర్ణ జయంతి షహారి, స్వర్ణ జయంతి స్వరాజ్ రోజ్గార్ యోజనా స్కీమ్, SGSY అనేటువంటి స్కీమ్ అండి. స్వర్ణ జయంతి షహారి రోజ్గార్ యోజనా స్కీమ్ SGSY. నెక్స్ట్ PM ప్రధానమంత్రి గ్రామ సడక్, మిస్ అయిందండి, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనా స్కీమ్. ఓకే, స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్ యోజనా స్కీమ్ SGSY అంటే. వీటిని ఇయర్స్ ని బేస్ చేసుకొని మ్యాచ్ ది ఫాలోయింగ్ చేయండి అని ఇచ్చాడు. మహిళా సమృద్ధి యోజన అనేటువంటిది 1993వ సంవత్సరంలో ప్రవేశపెట్టాడు. మహిళా సాధికారిత, మహిళలు తమంతట తాముగా ఆర్థికంగా బలోపేతం చేయటం కోసము మహిళా సమృద్ధి యోజన అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మహిళలలో పొదుపు లక్షణాలను పెంపొందించడం కోసము మహిళా సమృద్ధి యోజన అనేటువంటిది తీసుకురావటం జరిగింది. SJSRY మీన్స్ స్వర్ణ జయంతి షహారి రోజ్గార్ యోజనా స్కీమ్. ఓకే, స్వర్ణ జయంతి షహారి రోజ్గార్ యోజన ఏంది? పట్టణ ప్రాంతాల అభివృద్ధి కోసము ప్రవేశపెట్టబడినటువంటి పథకం. నెక్స్ట్ SGSY స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్ యోజన పథకం. ఇది దాదాపు ఒక 7-8 పథకాలు మొత్తం కూడా ఇందులో విలీనము చేసి స్వయం ఉపాధిని కల్పించడం కోసం, బిలో పావర్టీ లైన్ పీపుల్స్ పేదవారికి, నెక్స్ట్ నిరుద్యోగులకు స్వయం ఉపాధిని అందించడం కోసం SGSY అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన స్కీమ్ రహదారుల యొక్క అభివృద్ధి కోసం ప్రవేశపెట్టబడినటువంటి పథకం. వీటిని జతపరచండి అని ఇచ్చాడు. ఓకే, మహిళా సమృద్ధి యోజన అనేటువంటిది 4th ఆప్షన్ లో ఉండాలి. అంటే సెకండ్ గన్ షాట్ గా చూడండి, ఫస్ట్ సెకండ్ A4 అనేటువంటిది కనపడుతుంది. నెక్స్ట్ స్వర్ణ జయంతి షహారి రోజ్గార్ యోజన బిలోనే ఉంది 1997. ఓకే, SGSY థర్డ్లోనే కనపడుతుంది. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన స్కీమ్, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన స్కీమ్ 2000 సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగిందండి. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ అండి, మరొక ప్రశ్న గురించి డిస్కషన్ చేద్దాం. ఓకే, కింది వాటిని జతపరచండి. బాంబే ప్లాన్ బుక్స్ రచించింది ఎవరు? బాంబే ప్లాన్, పీపుల్స్ ప్లాన్, గాంధీ ప్లాన్, సర్వోదయ ప్లాన్ అని ఇచ్చాడు. ఓకే, బాంబే ప్లాన్ అనేటువంటి దాన్ని 8 మంది పారిశ్రామికవేత్తలు కలిసి రూపొందించారు. అంటే ACలో ఉండాలి. గన్ షాట్ క్వశ్చన్ చూడండి, ఇక ఫస్ట్ దాన్ని బట్టి ఆన్సర్ పెట్టొచ్చండి. నెక్స్ట్ పీపుల్స్ ప్లాన్ అనేటువంటిది ఎవరండి? MN రాయ్ రచించారు. నెక్స్ట్ గాంధీ ప్లాన్ జయప్రకాష్ నారాయణ రూపొందించాడు. సర్వోదయ మన గాంధీ ప్రణాళికను ఎవరండి రచించింది అండి అంటే శ్రీమన్ నారాయణ్ అగర్వాల్ రచించాడు. గాంధీ ప్రణాళికను శ్రీమన్ నారాయణ అగర్వాల్ రచించారు. సర్వోదయ ప్రణాళికను జయప్రకాష్ నారాయణ రూపొందించడం జరిగింది. ఇది సెకండ్ వన్ ఈజ్ ద ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే అండి, ఇది ఈ రోజు కొన్ని ప్రశ్నలు జతపరచును ఎలా ఎలిమినేషన్ చేయాలి ఏమిటి అనేటువంటి వాటి గురించి డిస్కషన్స్ చేశామండి. దీనికి సంబంధించినటువంటి ఈ క్వశ్చన్స్ మీకు కావాలి అంటే కంపల్సరీగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీగా వస్తాయండి. శ్రవణ్ లాజిక్స్ యాప్ను ప్లే స్టోర్ల ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. మనము పెట్టేటువంటి క్లాసెస్ మొత్తం కూడా ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. ఈ క్లాసెస్ మొత్తం కూడా ఓకేనండి. స్టూడెంట్స్ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ అండి. Thanks for watching Shravan Logics. Like and share and subscribe my channel. Download our app from Play Store.